నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయాలు ఏమన్నా మారుతున్నాయా? కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా పెను మార్పులు సంభవించబోతున్నాయా? గత 4, 5 రోజులుగా జరుగుతున్న కొన్ని మార్పులు లేతే నాయకుల స్టేట్మెంట్లు ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లో ఏదో కొంత అంతర్గత సమస్య మొదలవబోతుందన్నదైతే స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఒక ఎలక్ట్రానిక్ మీడియా అత్యుత్సాహంతో అనొచ్చు ఒక పోల్ నిర్వహించింది. ఆ పోల్ నిర్వహించి అందులో ఫామ్ హౌస్ పాలనకి మీ మద్దత, ప్రజల వద్ద పాలనకి మీ మద్దత అంటూ కూడా ఒక పోల్ నిర్వహించినప్పుడు ఆ పోల్లో దాదాపు 67% ఫామ్ హౌస్ పాలనకే అంటూ చెప్పడం, అది కేసీఆర్కి మద్దతుగా లేదా బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా 67% మంది ప్రజలు ఓటు వేయటం, ఇదంతా కూడా ఒక్కసారి కాంగ్రెస్ని కలవరపాటుకు గురి చేసింది అన్నదైతే వాస్తవం. మనం గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అనేది అయితే కనబడుతోంది. ఆ వ్యతిరేకత అనేది ఎవరికి బెనిఫిట్ అవుతుంది అనేది అయితే మనం రాబోయే రోజుల దాకా వేచి చూడాలి. కాకపోతే శనివారం నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక 10 మంది రహస్య భేటీ అంటూ కూడా సోషల్ మీడియాలో అట్లాగే ఒక ఇండియా టుడే అనే పేపర్లో కూడా రావటము, ఇదంతా కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి మంత్రులతో అత్యవసర భేటీ నిర్వహించటము, తర్వాత ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఉన్నారో అందులో ఒక ఎమ్మెల్యే, వరంగల్కి చెందిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బయటకు వచ్చి ఆయన ఇదంతా కూడా ఒక ఫేక్ ప్రచారమే, ఎవరైతే ఈ యూట్యూబర్స్ వీళ్ళందరూ ఇట్లా విష ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేస్తానని ఆయన చెప్పడం, ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన కొన్ని గంటలకే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతూ TV9తో మేము 4 ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకున్న ఆయన మా సమస్యలన్నీ కూడా ఢిల్లీకి తీసుకెళ్తాము, ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ సమక్షంలో మేము మా బాధలు మా సమస్యలన్నీ కూడా విన్నవించుకుంటాయి. ఇవన్నీ కనుక మనం క్రోడీకరించుకుంటే కాంగ్రెస్లో అయితే అంతర్గత పోరు అనేది అయితే మొదలైంది అనేది అయితే స్పష్టమవుతోంది. ఇక్కడ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక 3 రోజుల కిందట మాట్లాడుతూ కూడా నా దెబ్బ ఎలా ఉంటుంది, నేనేంటో అనేది కొట్టి చూపిస్తానంటూ కూడా ఆయన జహీరాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఫిబ్రవరి నెలాఖరు నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభతో ప్రజల ముందుకు రాబోతోంది. బీఆర్ఎస్ పార్టీని లైవ్లో పెట్టడానికి ఇన్ని రోజులు కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కేసీఆర్ పూర్తిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో అంతర్మదనం మొదలైందని, అంతేకాకుండా యాంటీ ఇన్కంబెన్సీ మొదలైందని, ఇది సరైన సమయం ప్రజల్లోకి రావటానికి అనుకున్న ఆయన ప్రజల్లోకి భారీ బహిరంగ సభతో అడుగు పెడదాం అనుకుంటున్నప్పటికీ బీఆర్ఎస్ మీద రూరల్ ఏరియాస్లో ఇంకైతే పూర్తిగా అంతగా యాంటీ ఇన్కంబెన్సీ కాంగ్రెస్ని డామినేట్ చేసే అంత అయితే మాత్రం ప్రస్తుతానికి కనబట్టలేదు. ఇక్కడ మెయిన్ అంత కనపడబోవటానికి కారణం ఇంకొక 3వ పార్టీ ప్రేక్షక పాత్ర వహించడమే, అది తెలంగాణ బీజేపీ పార్టీ. తెలంగాణ బీజేపీ పార్టీలో ఎవరు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అవుతాడనేది గత 2 నెలలుగా జరుగుతున్నదే తప్ప ప్రస్తుతానికి పార్టీని తెలంగాణలో ఎట్లా పటిష్టపరచాలి, బీఆర్ఎస్ వీధి పోరాటాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేస్తున్నప్పుడు ఆ రోల్ మనం కూడా తీసుకోవాలి, మనం ప్రతిపక్ష పాత్ర కింద ఇంకా ఎదగాలి రాబోయే రోజుల్లో అన్నది బీజేపీ నాయకులు ఎక్కడా కనబట్టలేదు. బండి సంజయ్ అధ్యక్షుడు అవ్వాలా, ఈటల రాజేందర్ అధ్యక్షుడు అవ్వాలా, లేదా ధర్మపురి అరవింద్ అధ్యక్షుడు అవ్వాలా, వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకో కొత్త పేరు తీసుకురావాలా? బండి సంజయ్ అధ్యక్షుడు అయితే ఈటల రాజేందర్కి ధర్మపురికి పడదని ఒక రకమైన ప్రచారం, ఈటల రాజేందర్ కనుక అధ్యక్ష పదవికి ఇస్తే బండి సంజయ్, అరవింద్ ఇద్దరు కలుస్తారు, ఈటల రాజేందర్కి ఇవ్వకుండా అన్నది ఒక ప్రచారం. ఇదంతా కూడా బీజేపీ క్యాడర్లో లేదా నాయకుల మధ్య నలుగుతూనే ఉంది. ఈటల రాజేందర్ వామపక్ష భావాలు ఉన్న నాయకుడైనా కూడా బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ పార్టీలో చేరినప్పుడే బీజేపీలో ఉన్న నాయకులందరికీ తెలుసు ఆయన ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు అన్నది. అయితే గతం మర్చిపోవాలి. ప్రస్తుతం ఆయన బీజేపీ మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందాక ప్రస్తుతం ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నాడు. ఒకవేళ ఢిల్లీ కేంద్ర నాయకత్వం ఈటల రాజేందర్కి తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగిస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కింద పనిచేయాలి. అట్లాగే ధర్మపురి అరవింద్కి ఒకవేళ ఆయనకు అప్పగించినా కూడా కేడరు నాయకులు పనిచేయాలి తప్ప 8 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలతో తెలంగాణని గెలిచేశాము, తెలంగాణలో కాషాయ జెండా ఎగిరింది అన్న అత్యుత్సాహంతో కనుక ఉంటే కనుక బీజేపీకి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలు ప్రతిపక్షంలోనే కూర్చోబెడతారు. ఎందుకంటే తెలంగాణ డెమోగ్రఫీ చూసుకుంటే రాబోయే రోజుల్లో మనకి కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం, సిపిఐ, సిపిఎం పొత్తుతో వెళ్ళేట్టు కనబడుతోంది. బీఆర్ఎస్ ఒంటరిగా వెళ్తుందా లేదా ఏదైనా పార్టీతో కలుస్తుందా అనేది రాబోయే రోజులన్నీ చూడాలి. ఇక్కడ బీజేపీ కనుక
ఈ అంతర్గత పోరుకి పులి స్టాప్ పెట్టి ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల తరఫున పోరాడిపోతే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళీ బీజేపీ ప్రతిపక్ష పాత్ర వహిస్తుంది. కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టారో కాంగ్రెస్కి వ్యతిరేకంగా రేపు పొద్దున యాంటీ ఇన్కంబెన్సీ ఇస్తే ఆ ఓట్స్ మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్తాయి తప్ప బీజేపీకి అయితే వెళ్ళవు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితి ఇదే. సో ఖచ్చితంగా బీజేపీ నాయకులు ఒకసారి వాళ్ళ మనసాక్షిగా ఆలోచించుకోవాలి. ఎవరికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు పదవి ఇచ్చినా కూడా వాళ్ళందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలనే తప్ప, లేదంటే బీఆర్ఎస్ దాదాపు 5-6 నెలల నుంచి ప్రజల్లోకి వచ్చింది, ప్రజల తరఫున పోరాడుతున్నారు, కేసులకు భయపట్టలేదు, ముందుకు వెళ్తున్నారు. బీజేపీ హైడ్రా వంకతో ఇట్లా ముందుకు వచ్చినా కూడా పూర్తిగా వెనకబడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ అక్కడ సెకండ్ ప్లేస్కి వచ్చింది అనేది అయితే మాత్రం అవాస్తవం. బీజేపీ పోరాడితేనే తెలంగాణలో ఉంటుంది, లేదా బీఆర్ఎస్కి మళ్ళీ అవకాశం ఇస్తారు తెలంగాణ ప్రజలు. ఇది బీజేపీ నాయకులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.